అందరికీ నమస్కారం. జనసేన పార్టీ కీలక లీడర్, కొరియోగ్రాఫర్ జానీ మీద ఆహ్, లైంగిక వేధింపుల కేసు నమోదు మూ 3 కేసులు నమోదయ్యాయని, సెక్షన్ 376 రేప్ కింద, 506 క్రిమినల్ బెదిరింపుల కింద, 323 అండర్ 2 గాయపరచడం అనే 3 కేసుల మీద కేసు నమోదైందని రాయదుర్గం, హైదరాబాదులోని రాయదుర్గం పోలీసులు తెలిపారు. సో ఈ ఆహ్, కేసు గురించి, ఈ జానీ లైంగిక వేధింపుల గురించి గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక ఆర్టికల్ దీని గురించి ఏ విధంగా జరిగింది అనేది ఒక ఆర్టికల్ రాశారు. అది మీకు చదివి వినిపిస్తాను. టాలీవుడ్ ప్రముఖుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన బాధిత యువతి ఫిర్యాదులో విస్తుగొల్పే అంశాలున్నాయి. బాధిత యువతి పేరొద్దులేండి. మధ్యప్రదేశ్కు చెందిన యువతి. డ్యాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. డ్యాన్స్ ప్రోగ్రామ్ డీలో విన్నర్గా నిలిచింది. ఆ షోకి జానీ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు. దీన్ని వాడుకున్నాడు. ఈ పాయింట్ జడ్జి అనేది ఓకే. దీంతో అమ్మాయిని ప్రోత్సహిస్తానంటూ జానీ మాస్టర్ నమ్మబలికాడు. తనకు అసిస్టెంట్గా చేరాలని కోరాడు. మధ్యప్రదేశ్ యువతి అతన్ని నమ్మి హైదరాబాద్కు మకాం మార్చింది. ఏదో ప్రోగ్రాం ఉందంటూ ముంబైకి తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి పేరు వద్దులేండి, తీసుకెళ్ళాడు. అక్కడ ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి ప్రతిఘటించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని, సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తానని జానీ బెదిరించాడు. దీంతో ఆ అమ్మాయి భయపడి జానీకి లొంగిపోయింది. అనంతరం తరచూ ఆ యువతి పైన లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరికి క్యారవాన్, ఈ పాయింట్ చూడండి, క్యారవాన్లో కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఈ అమ్మాయి ఒప్పుకోకపోతే దారుణంగా హింసించేవాడు. ఇక్కడ అసలైన పాయింట్, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగాడు. హిందువైన బాధితురాలు అందుకు ఒప్పుకోలేదు. చివరికి జానీ మాస్టర్ భార్య బాధితురాలు ఇంటికి వెళ్ళి తన భార్య పెళ్లి చేసుకోవాలంటూ భౌతిక దాడికి పాల్పడేది. అయినా కూడా ఆ యువతి అంగీకరించలేదు. జానీ మాస్టర్ వేధింపులు తాళలేక చివరికి ఆ బాధితురాలు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి పౌర సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది జనసేన పార్టీలో, మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సైనికుడు, పార్టీ లీడర్ జానీ మాస్టర్ గారి లైంగిక వేధింపులు. సో ఈ కేసు కూడా పెద్దగా ఉండదండి, 1 or 2 డేసే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 4 నెలలు అయింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మహిళల మీద ఈ 4 నెలల్లో చాలా హత్యలు, చిన్నపిల్లల మీద హత్యలు జరిగినా కానీ పెద్ద రియాక్ట్ అవ్వలేదు. ఇప్పటికీ ముచ్చుమర్రి దగ్గర ఈ 4 నెలలలో ఒక ఘటన, ముచ్చుమర్రిలో ఒక చిన్న పిల్లను అత్యాచారం చేసి చంపేశారు. ఇప్పటి వరకు ఆ శవం కూడా ఎవరికి ఇప్పటికీ ప్రభుత్వం కనుక్కోలేదు. పవన్ కళ్యాణ్ మహిళల గురించి ఎంత పెద్ద స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, అందరూ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఎంత స్పీచ్ ఇచ్చాడు, ఇతనికి ఎంత దేశభక్తి ఉంది, ఎంత పోరాట స్ఫూర్తి ఉంది, ఇతనిలో ఎంత చిత్తశుద్ధి ఉందని అందరూ ఓట్లేసిన 4 నెలల నుంచి ఇన్ని మహిళల మీద 1-2 కాదు, గతంలో ఎప్పుడు ఇన్ని హత్యలు జరిగిందే చూడలేదు. కానీ అన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు అనే ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడిపే ఒక 40 years నాయకుడు ఒక అతను ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఆయన ఏంటంటే ఇట్లాంటివన్నీ, ఆయనకు తోడుగా ఎల్లో మీడియా ఉండడం వల్ల ఇవన్నీ బయట ప్రపంచానికి చాలా వరకు తెలియదు. ఎందుకంటే ఒకసారి కింద ఫీల్డ్ లెవెల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, నెటిజన్లో చూస్తే ఎన్ని హత్యలు మహిళల మీద ఎన్ని జరిగాయి. తర్వాత పరవాడ పారిశ్రామిక వేడలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి. తర్వాత ఈవీఎం ఇష్యూ అసలు ప్రజలు డిస్కషన్ చేయకూడదని ఇనిషియల్గా వాళ్ళు వచ్చిన గవర్నమెంట్లో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్, కనపడిన వాళ్ళని నరకడం, కొట్టడము,
ఆహ్, నానాగా అస్సలు గతంలో ఎప్పుడు జరగనన్ని జరిగాయి. కానీ బయటి ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే యెల్లో మీడియా ఉంది. చంద్రబాబు అపర చాణక్యుడని పేరు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన అబద్ధాలు చెప్పినా, ఏది చెప్పినా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని అందులో భాగమే సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 కూడా దాన్ని కూడా డైవర్షన్ చేశారు. తర్వాత ప్రమాదాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. విజయవాడ వరదలొచ్చాయి, అది కూడా పోయింది. అమరావతిలో మునిగిపోయింది, అది కూడా. అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అయ్యాయి. సో, అన్ని డైవర్షన్ పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో ఒక కీలక లీడర్ చేసిన లైంగిక వేధింపులు, ఆ అమ్మాయిని క్యారవాన్‌లో కూడా హింసించడము, క్యారవాన్‌లో పోయాక ప్యాంట్ ఇప్పడము, అండర్‌వేర్ ఇప్పడము, బలవంతం చేయడము, తర్వాత అతను మతం మార్చుకోమని చెప్పడము, బలవంతం పెట్టడము, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత బీజేపీ. ఎందుకంటే మతం మారడం అంటే ఇమ్మీడియట్లీ హిందూ సంఘాలు ముందుకొస్తాయి గతంలో. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఈ ఘటన జరిగి 24 అవర్స్ అయింది. నేను లేట్‌గా రియాక్ట్ అవుతున్నాను కానీ, ఈ ఘటన జరిగి అంటే ఈ కేసు ఘటన చాలా రోజుల నుంచి జరుగుతుందని, అమ్మాయి చాలా వేధింపులు జరిగింది. కానీ చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది అనింది. దీనికి ఓన్లీ ఒకటే రీజన్ ఏంటంటే, వీళ్ళందరి వీళ్ళందరి ధైర్యం ఏంటంటే, నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వెనకాల జన సైనికులు ఉన్నారు. మనం ఏదైనా చేయొచ్చు, ఏ అమ్మాయినైనా ఏదైనా చేయొచ్చు. బయటికి రాకుండా చేయడానికి మనకు యెల్లో మీడియా ఉంది, చంద్రబాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సరే, ఇవి ఎట్లా 2-3 రోజులు జరుగుతాయి, మర్చిపోతావు. కానీ మత మార్పిడి మీద బీజేపీ కానీ, హిందూ సమాజ సంఘాలు కానీ దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటాయా? లేదులే మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ లీడర్లేలే అని చూసి చూడనట్టుగా వదిలేస్తారా? యూ నీడ్ టు వెయిట్ అండ్ సీ.